నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గ పరిధిలోని తలుపుల మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ ఫయాజ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానం అంతా ఇంత కాదు. ఈ గత 5 ఏళ్ల సుభిక్షమైన పరిపాలన తన తండ్రి గారి పరిపాలన కంటే ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో ఆయన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలకు, ఓసీల్లో, ఓబీసీలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేసిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత 6 నెలల కాలంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పోల్చుకుంటే ఇచ్చింది మాట చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా నమ్మకంగా ఒక నాయకుని నమ్ముతారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 5 ఏళ్లు సుభిక్ష పాలన అందిస్తాడని చెప్పి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి చేయడం వల్ల ప్రతి కుటుంబానికి కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు ఉన్నాడంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలన మీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు, ఇంతవరకు కూడా ఒక సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు. ప్రజల్లో అయితే చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. చూడాలంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు, ఇది చాలా దుర్మార్గమైన చర్యగా రాష్ట్ర ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలు చూస్తే కుంటుపడినాయి. అభివృద్ధిలో ముందుండాలని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. కాబట్టి ఈ 6 నెలల కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గమనిస్తా మీకు ఎక్కడే కానీ ఈ 6 నెలల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూద్దామని ఈ 6 నెలలు కూడా ఓపికగా చూశారు చాలామంది నాయకులైతే, మీ కార్యకర్తలు అయితే, మీ ప్రతి ఒక్కరూ. సంక్షేమ పథకాల్లో అయితే ఈరోజు మహిళలు ప్రతి చోట కూడా వాళ్ళు కూలీ నాలి చేసుకునే పరిస్థితుల్లోకి మళ్ళీ దిగజారినారు. ప్రతి మహిళ అకౌంట్లో కూడా డబ్బు పడేది. ప్రతి మహిళ అకౌంట్లో కూడా లక్షలు, వందల్లో వాళ్ళు వడ్డీలకు ఇచ్చుకుంటూ అదే డబ్బుని రొటేషన్ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు చూస్తే ఈ 6 నెలల కాలంలోనే చాలామంది ఉపాధి హామీకి పోయే పరిస్థితి దిగజారింది మన రాష్ట్రంలో. కాబట్టి రాబోయే కాలంలోనే కూడా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టండి. కేసుల మీద కానీ, దౌర్జన్యాల మీద కానీ దయచేసి ఇది మంచి పరిణామం కాదు. మన రాష్ట్రంలో మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తే సంతోషిస్తాం, మేము కూడా మీకు సహకరిస్తాం. ప్రతి చోట ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ విన్నా కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా చేసింటే కన్నా ఈరోజు మీకు ఈ జనాలు ఎక్కడ చూసినా కూడా మిమ్మల్ని బ్రహ్మరథం పట్టేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా 6 నెలలకే ఏం ప్రభుత్వం ఇంత దిగజారిన పరిస్థితికి దిగజారిందని చెప్పేసి ప్రజల్లో వాయిస్ రావడం కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి రాబోయే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు రైతుల కోసమైతేమి, ప్రజల కోసమైతేమి, మన నాయకుని యొక్క ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మన కదిరి నియోజకవర్గంలో కూడా మన నాయకులందరూ కలిసికట్టుగా పార్టీకి కృషిగా అండదండగా ఉంటూ సంక్షేమ పథకాలు అమలయ్యే వరకు కూడా ఖచ్చితంగా మనం పోరాడతాము. ప్రతిపక్షంగా మనకు గట్టిగా వాయిస్ వినిపించి ప్రజల తరఫున నిలబడతామని